క్వశ్చన్ చదవండి సార్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది 101. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది 101. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈస్ a plus b into a minus b. It is 101. a plus b into a minus b. The catch in the question is 101 అనేది ప్రైమ్ నంబర్. 101 అనేది ప్రైమ్ నంబర్. మళ్ళీ ఏంటంటే a అండ్ b అనేది న్యాచురల్ నంబర్స్. a అండ్ b అనేది న్యాచురల్ నంబర్స్. a అండ్ b గనక న్యాచురల్ నంబర్స్ ఉంటే మనం కూడే నంబర్లు. రెండు న్యాచురల్ నంబర్ల సమ్ము ఎప్పుడైనా వాటి తేడా కంటే ఎక్కువ ఉంటుంది. రెండు న్యాచురల్ నంబర్ల సమ్ము వాటి తేడా కంటే ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది. a plus b is always greater than a minus b. ఈ రెండు నంబర్ల ఒక 5, 7 నంబర్ తీసుకోండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 5 + 7 12, 7 - 5 2, 12 అనేది ఎప్పుడూ 2 కంటే ఎక్కువ ఉంటుంది. అంటే దీన్ని మనము 101 ప్రధాన సంఖ్య కాబట్టి దాన్ని మనము ఇలా అయినా రాసుకోవచ్చు. ప్రధాన సంఖ్యకు రెండే కారణాంకాలు ఉంటాయి, ఒకటి మళ్ళీ నంబర్. ఇలా రాయడం తప్పు. ఎందుకు తప్పు అంటే a plus b ఎప్పుడూ కూడా a minus b కంటే ఎక్కువ ఉంటుంది. a plus b ఎప్పుడూ కూడా a minus b కంటే ఎక్కువ ఉంటుంది. అంటే a plus b ఏ వాల్యూ తీసుకోవాలి? 101 వాల్యూ తీసుకోవాలి. a minus b ఏ వాల్యూ తీసుకోవాలి? 1 వాల్యూ తీసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2a = 102. ఏ వాల్యూ అనేది 51, బి వాల్యూ అనేది 50. ఏ 51, బి 50. క్వశ్చన్ ఏమన్నాడు? 51 స్క్వేర్ ప్లస్ 50 స్క్వేర్. 51 స్క్వేర్ ఈజ్ 2600. 50 స్క్వేర్ ఈజ్ 2500. 5101. 101 × 1. 101 అనేది ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్యకు ఉన్న రెండు కారణాంకాలు. 1 మళ్ళీ తనంతట తానుగా డివైడ్ అవుతుంది. దాన్ని 1 × 1 101 గా రాసుకోకూడదు. ఎందుకంటే a అండ్ b న్యాచురల్ నంబర్లు గనక అవుతే, a అండ్ b న్యాచురల్ నంబర్లు గనక అవుతే రెండు నంబర్ల సమ్ము ఎప్పుడు కూడా a - b కంటే కూడా ఎక్కువ ఉంటుంది. a - b కంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఇది మొత్తం చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ 2 డిజిట్స్ ఎప్పుడు కూడా చెప్పాను. 51 స్క్వేర్. 51 50 కంటే ఎంత ఎక్కువ? 1 ఎక్కువ. 1 స్క్వేర్ 01 + 00. లాస్ట్ 2 డిజిట్లు ఎప్పుడూ కూడా 01 తోటి ఉండాలి. లాస్ట్ 2 డిజిట్లు ఎప్పుడూ కూడా 01 తోటి ఉండాలి. అది కాకుండా ఏదున్నా కానీ అది ఆన్సర్ కాదు. ఇది చాలా మంచి వెరీ గుడ్ లాజికల్ క్వశ్చన్ సార్. లాజికల్ 9 డిజిట్లతోటి ఒక 9 డిజిట్ నంబర్ ఫామ్ అవ్వాలట. ఆ నంబర్ అట్లా ఎన్ని నంబర్లు మనకు ప్రధాన సంఖ్య అయి ఉంటుంది? అట్లా ఎన్ని నంబర్లు మనకు ప్రధాన సంఖ్య ఉంటుంది? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొత్తం ఎన్ని డిజిట్లు ఉన్నాయి సార్? 1 2 3 4 5 6 7 8 9. మొత్తం 9 డిజిట్లు ఉన్నాయి. మొత్తం 9 డిజిట్స్ ఉన్నాయి. మొత్తం 9 డిజిట్స్ ఉన్నాయి. ఆ 9 డిజిట్లతోటి నాకు 9 డిజిట్ నంబర్ కావాలట. 9 డిజిట్లతోటి 1 2 3 4 5 6 7 8 9 ఒక 9 డిజిట్ నంబర్ కావాలి. సో ఇక్కడ గనక ఒక డిజిట్ పెడితే మళ్ళీ ఇంకో నెక్స్ట్ డిజిట్ పెట్టలేము. ఎవరైతే 2 డిజిట్లు ఇక్కడ పెట్టామో అది ఇక్కడ పెట్టలేము. 9 డిజిట్లు ఉన్నాయి. 9 డిజిట్ నంబర్ ఫామ్ అవ్వాలి. రిపిటేషన్ నాట్ అలౌడ్. పెట్టిన డిజిట్ ని మళ్ళీ ఇంకో ప్లేస్ లో పెట్టకూడదు. అట్లా పెడితే వచ్చే 9 డిజిట్ నంబర్లలో ఎన్ని నంబర్లు నాకు ప్రధాన సంఖ్యలు? వచ్చే 9 డిజిట్ నంబర్లో ఎన్ని నంబర్లు నాకు ప్రధాన సంఖ్య? ఇది క్వశ్చన్. క్వశ్చన్ కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా? రైట్. నౌ ఇక్కడ చూడండి సార్. సపోజ్ గా నాకు ఎన్ని నంబర్లు ఉన్నాయి? మొత్తము 1 2 3 4 5 6 7 8 9. ఈ మొత్తం 9 నంబర్లను తీసుకొని ఈ 9 బాక్సులలో పెట్టాలి. ఈ 9 నంబర్లు తీసుకొని 9 బాక్సులలో పెట్టాలి. చూడంగానే మనకు దీంట్లో ఒక నంబర్ ఇదే ఉంటది కదా. 1 2 3 4 5 6 7 8 9.
1 2 3 4 5 6 7 9 9 డిజిట్లలో ఇది 1 పెట్టొచ్చు, 2 పెట్టొచ్చు, 3 పెట్టొచ్చు. ఇంకో ఒక నెంబర్ చెప్పండి సార్, దాన్ని అటు ఇటుగా మార్చండి. 32 54 76 98. ఇది కూడా ఒక నెంబరే కదా. అట్లా మనము నంబర్లు పెట్టుకుంటూ పోతే రైట్ పర్ముటేషన్ కాంబినేషన్లు అవేమొద్దు. ఒకసారి చూడండి సార్, ఈ మొత్తం నంబర్ల యొక్క సమ్, ఈ మొత్తం నంబర్ల యొక్క సమ్ము ఎంతో చూడండి. 9 సమేషన్ 9 కదా. 3 6 10 15 21 28 36 45. సో ఈ మొత్తం సమ్ ఎంత? 45. సమ్ గనక 3 తోటి డివైడ్ అయి ఉంటే ఆ నంబర్ 3తో డివైడ్ అయినట్టు. నంబర్లను అటు ఇటు జరుపుతున్నా, ఒకటి తీసుకొని ఇంకో దగ్గర, ఒకటి తీసుకొని ఇంకో దగ్గర పెడుతున్నా, అయినా సమ్ ఏమైంది? 4 6 11 15 22 28. రైట్, సేమ్ అదే 45 వస్తుంది. సేమ్ అన్నిటినీ 1 2 3 4 5 6 7 8 9 అంటే 9 డిజిట్ల నంబర్లు ఉన్నాయి సార్. మీరు ఇక్కడ లాజికల్గా ఆలోచించండి సార్. 1 + 2 + 3ని నేను అటు ఇటుగా మారుస్తే, 3 + 1 + 2గా మారుస్తే దాని నంబర్ ఆఫ్ సమ్ మారుతుందా? మారదు. ఒక నంబర్ 1 2 3 4 5 6 7 8 9, 1 2 3 4 5 6 7 8 9. దాన్ని అటు ఇటుగా జరుపుతే ఒక్కొక్క డిజిట్ ఒకటేసారి రాయాలి. జరిపినా గానీ దాని సమ్ ఆఫ్ ద డిజిట్స్, దాని మొత్తం అంకెల మొత్తం కూడుతొచ్చేది ఏంటి? 45. ఇంకో నంబర్ మీకు మైండ్కి వచ్చింది వేసుకోండి, మైండ్కి వచ్చింది వేసుకోండి. ఇది ఎంత ఉంది చూడండి. 1 2 3 4 5 6 7 8 9. మళ్ళీ దీన్ని కూడితే దీని మొత్తం నంబర్ల సమ్ ఎంత వచ్చింది? 45. 45 అనేది దేంతో డివైడ్ అవుతుంది? 3తో డివైడ్. వచ్చిన నంబర్లన్నీ 3తోటి డివైడ్ అవుతున్నాయి. 3తోటి డివైడ్ అవుతే అది ఆ నంబర్ ప్రధాన సంఖ్య ఎలా అవుతుంది? కాదు. కాబట్టి ఆన్సర్ 0. ఏ నంబర్లు వచ్చినా ప్రతి నంబరు 3తోటి డివైడ్ అవుతుంది. 3 దానికి కారణాంకం అవుతుంది. నంబర్లను అటు ఇటు తిప్పినా గానీ కూడితే అన్నిటికీ 45 వస్తుంది. ఇది ఒక నంబర్ సార్. 1 2 3 4 5 6 7 8 9. దాన్ని తిర్రమర్ర రాయండి, అయినా సమ్మదే. 9 8 7 6 5 4 2 3 2 1. 3 ఒక దగ్గర, 3 ఒక దగ్గర రాయండి. రిపిటేషన్ నాట్ అలౌడ్. డిజిట్లు మళ్ళీ మళ్ళీ రాయకూడదు. సో దాని ప్లేస్ వాల్యూ మారుతుంది. 9 ఇక్కడ యూనిట్ డిజిట్ ఉండే బదులు ఇక్కడ టెన్స్ ప్లేస్ లోకి వచ్చింది. కానీ ఎంత చేసినా ఆ నంబర్ల యొక్క కూడితే సమ్ ఎంత? 45. 45 అనేది 3తోటి డివైడ్ అవుతుంది. లాజిక్ అర్థమైందా సార్? బ్యూటిఫుల్ ప్రాబ్లం. ప్రతి ఒక్క క్లాసులో మీ మెదడు మంచిగా ఇంటలెక్చువల్ గా గ్రో కావడానికి బ్యూటిఫుల్ వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. ఈ లాజిక్ అందరికి అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. 1 2 3 4 5 6 7 8 9. సమ్ ఆఫ్ ద డిజిట్స్. సమ్ అనేది 45. సమ్ అనేది 45. డివైడ్ కాకపోతే, సపోజ్ గిట్లా సమ్ గనక డివైడ్ కాకపోతే దాంట్లో నేను నిన్న ఒకటి చెప్పాను రైట్. మొత్తం 237 రూల్స్ ఉన్నాయి. రూల్ 1 రూల్ 2 అప్లై చేసి, అన్ని రూల్స్ అప్లై చేసి అది ప్రైమో కాంపోజిటో చెప్పాలి. దానికంటే బెస్ట్ దాని మీద మన మ్యాథమెటికల్ తెలివి చూపెట్టడం బదులు మిగతా ఈజీ క్వశ్చన్లన్నీ కూడా లేపేసేయండి. కాకపోతే అనే దానికి ఆన్సర్, ఇక్కడి నుంచి నేను హిమాయత్ నగర్ కి బస్సు దొరకకపోతే, చెప్పయ్యా బస్సు దొరకకపోతే ఏం చేస్తావు? లిఫ్ట్ తీసుకొని వెళ్తావు, లేకపోతే ఆటోలు ఎక్కుతావు, లేకుంటే దగ్గర ఉన్న మెట్రో దగ్గరికి వెళ్ళి మెట్రో ఎక్కుతావు. రైట్, ఏదో ఒకటి చేస్తావు. అంత లేదు అని అనుకుంటే, నేను ఏ ట్రాన్స్పోర్ట్ ఎక్కను అని అనుకుంటే నడుచుకుంటూ వెళ్తావు. వర్స్ట్ కేసులో నేను నడవలేను ఎండలో అంటే కూర్చున్న దగ్గరనే కూర్చుంటావు. రైట్, ఆర్ యు ఆల్ విత్ మీ? క్వశ్చన్ లో ఒక డివైడింగ్ బై 3 అనే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ని బిల్డ్ చేసి క్రియేట్ చేసిన కాన్సెప్ట్. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఈ క్వశ్చన్ లో 17 18
ఇప్పుడు మనము అన్ని బేసిక్, అడ్వాన్స్డ్, ప్రైమ్, అన్ని ప్రైమ్ నంబర్ ప్రాబ్లమ్స్. ఎవ్రీబడి సే ఎస్ ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ, నో ఇన్ కేస్ ఇఫ్ యూ గాట్ ఏ డౌట్. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ ఇట్ ఈస్. కొత్త క్వశ్చన్ చూస్తే మీరు భయపడొద్దు. అంటే క్లాసులోనే బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ మనము డిస్కస్ చేయాలి. అర్థమైంది కదా? ఈ క్వశ్చన్ లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే డివిజిబిలిటీ రూల్ ఫర్ 3. 3 యొక్క రూల్. డివిజిబిలిటీ తెలియకుండా ఇది టఫ్ అని అనుకుంటారు, కానీ ఇది చాలా ఈజీ. డివిజిబిలిటీ రూల్ ఫర్ 3. డివిజిబిలిటీ రూల్ ఫర్ 3. దయచేసి డౌట్ ఎక్కడో అడగండి. డౌట్ అడగడానికి కూడా రైట్, మీరు కరెక్ట్ గా రాస్తే కరెక్ట్ గా వస్తుంది. మీరు జనరలైజ్ గా రాస్తే రైట్, అది నాకు కూడా అర్థం కాదు. ఇది మీకు సమ్ ఆఫ్ ద డిజిట్స్ 45 ఎందుకు అయిందో అర్థమైంది కదా సార్? ఎక్కడ మనం మార్చినా గానీ వచ్చే ప్రతి నంబర్ యొక్క అంకెల యొక్క సమ్ 45, అది 3 తోటి డివైడ్ అవుతుంది. రైట్? ఆర్ యు all with me?